కాలేజీలో జరిగిన గొడవ గురించి చెప్పేస్తుందేమో. ప్రత్యేకించి కారణమేంటి లేదు పెద్దయ్యా. నాకేదో డౌట్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందామని లెక్చరర్ గారిని కలవడానికి వెళ్ళాను. ఆడ చాలా టైం పట్టేసింది. నాను ఇంటికి వచ్చేసానేమో అనుకుని మధుబాబు ఇంటికి వచ్చేసినారు. నాను ఆటో కోసమని రోడ్డు దాటుతుంటే ఇంకో బండొచ్చి గుద్దేసినది పెద్దయ్య. నువ్వేమి చిన్నపిల్లవు కాదు కదా శ్రీలక్ష్మి. రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని రోడ్డు దాటాలనే కామన్ సెన్స్ కూడా నీకు లేకపోతే ఎలా చెప్పు? నీ ప్రాణానికి ఏమైనా అయ్యుంటే మీ అమ్మ నాన్నలు మా ప్రాణాలు తీసేసి ఉండేవాళ్ళు. వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి? నాను చూసుకుని వెళ్తున్నానమ్మగారు. అవతలోళ్లే వేగంగా వచ్చి గుద్దేస్తున్నారు. దేవుడి దయవల్ల ఏమీ కాలేదు. డాక్టర్లందరూ కష్టమని చేతులెత్తేశారు. అప్పుడే మధుసూదన్ నిప్పుల గుండంలోకి దిగి నీ ప్రాణాలకేం కాకూడదని మొక్కుకున్నాడు. మ్యాడీ, మధుసూదన్, చాలా విషయాల్లో నిన్ను చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు మధుసూదన్. తాతయ్య, అయ్యో అయ్యో, మొన్న శ్రీలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు శ్రీలక్ష్మిని తీసుకొస్తేనే ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పాను. మధుసూదన్, నువ్వింటికి రావాలనుకుంటే శ్రీలక్ష్మితోనే రావాలి. నా మాటకి కట్టుబడి రాత్రింబవళ్ళు ఇబ్బందులు పడి మరీ శ్రీలక్ష్మిని నిరపరాధిగా నిరూపించావు. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ముద్దాయికి ఒక్క నిమిషం జడ్జి గారు. ఈ ఆధారాలను పరిశీలించిన పిమ్మట ముద్దాయి శ్రీలక్ష్మి ఏ తప్పు చెయ్యలేదని ఈ కోర్టు నమ్ముతూ ఆమెను నిర్దోషిగా విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీలక్ష్మి ప్రాణం మీదకొచ్చేసరికి నిప్పుల గుండంలో నడిచావు. ఇది నువ్వేనా అనిపించేలా మారిపోయావు. చిన్నప్పటినుంచి చిన్న చిన్న గాయాలకు కూడా తట్టుకోలేని నువ్వు శ్రీలక్ష్మి కోసం నిప్పుల గుండంలోకి దిగావంటే చాలా గర్వంగా ఉంది మధుసూదన్. మీకు ఈ శ్రీలక్ష్మికి గొప్పగానే ఉంటుంది నాన్న. కాళ్ళు కాలిన వాడికే తెలుస్తుంది అసలు నొప్పి. ఇన్నాళ్లకి నీలో ఒక బాధ్యత గల భర్తని చూస్తున్నాను. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారని
మీకు ఎదురైన ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తున్నారు. మీ జంట నిండు నూరేళ్లు ఇలాగే ఒకరి కోసం ఒకరు నిలబడుతూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు శ్రీలక్ష్మిని ఒంటరిగా వదిలిపెట్టి రాకు. నిన్న కూడా నువ్వు తోడుగా ఉండుంటే బహుశా శ్రీలక్ష్మికి ఈ ప్రమాదం జరిగుండేది కాదేమో. నాన్నా, మ్యాడీ కాళ్ళు కాలిపోయి ఉన్నాయి. ఇంకా ఎంతసేపు నిలబెట్టి మాట్లాడిస్తారు? హా, అమ్మా శ్రీలక్ష్మి, మధుసూదన్ని తీసుకెళ్ళమ్మా. రండి మధుబాబు. ఇందిరా, వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఇంకా వాళ్ళెంతో అన్యోన్యంగా ఉంటారనిపిస్తోంది. అవునండి. నెమ్మదిగా రండి మధుబాబు. సరిపోయింది. ఆయన తానా అంటే ఇవిడ తందానా అంటుంది. ఈ శ్రీలక్ష్మిని మ్యాడీకి ఎంత దూరం చేయాలని ప్రయత్నిస్తుంటే అది మ్యాడీకి అంత దగ్గరైపోతుంది. ఇక లేట్ చేయకూడదు. ఏదో ఒకటి చేయాలి. దీన్ని బయటకు పంపించాలి. సరే, మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి. అలాగే, వెళ్ళండి. వెళ్ళండి. పద. రండి. మీరు కూడా వెళ్ళండి. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను ప్రియంవద? నీ మూఢనమ్మకాలకు వాడి కాళ్ళు కాల్చేశావు. పాపం నడవడానికి కూడా అవ్వట్లేదమ్మా. అది మూఢనమ్మకం కాదు ప్రియంవద, అమ్మవారి అనుగ్రహం. అయితే ఇప్పుడు వాడి కాళ్ళు కాలిపోయి ఉన్నాయి కదా, ఆ గాయాలు తగ్గిపోవడానికి శ్రీలక్ష్మిని తీసుకెళ్లి నిప్పుల గుండంలో నడిపించు. అవసరం లేదు. వాడి గాయాలు తగ్గించడానికి ఆ అమ్మవారే ఏదో ఒక మార్గం చూపిస్తుంది. నువ్వేమి కంగారు పడకు. రేపు ఉదయానికల్లా మధుసూదన్ మామూలుగా నడుస్తాడు. కుదిరితే నువ్వు కూడా వెళ్ళి ఒకసారి నిప్పుల గుండంలో దిగు. నీ మనసుకి కొంచెం ప్రశాంతత కలుగుతుందేమో.